అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ కలియుగ శ్రవణుడు. ఏంటో మా కర్మ కాకపోతే ఈ వయసులోనే మేము జీవితాంతం అత్తగారికి మరియు మామగారికి సేవ చేస్తూనే ఉండాలా? ఇదివరకు అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉంది కాబట్టి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ వీల్చైర్ ఎక్కింది. వారికి కూడా సేవ చేయాలి. మనం ఆస్తి పంపకాలు పంచుకున్నప్పుడు అత్తామామలను కూడా వాటలు వేసి చెరో 3 నెలలు చూసుకుందాం. పెద్ద కోడలు మంజుల చెప్పింది. మరియు రెండో కోడలు గీత కూడా ఆమెకు మద్దతిచ్చింది. అవును అక్క, నువ్వు చెప్పింది నిజమే, చాలా బాగుంది. మొదటి 3 నెలలు నువ్వు చూసుకో, నీతోనే మొదలు పెడదాం. అది విని కోపగించుకొని నాతో ఎందుకు మొదలు పెట్టాలి? నువ్వు కూడా వాళ్ళని ముందు చూసుకోవచ్చు కదా అని వాదన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద కొడుకు రాజు అన్నాడు, ఏంటి గొడవ? నేను అనిల్తో కూడా మాట్లాడాను. వాడు కూడా రేపు ఇక్కడికి చేరుకుంటాడు. అన్నీ రేపు మాట్లాడుకుందాం. అమ్మా నాన్న పేర్లు స్లిప్పుల్లో రాసి ఎంచుకుందాం. ఎవరి వాటాలో ఎవరి పేరు వస్తుందో వారిని మొదటి 3 నెలలు చూసుకోవాలి. హరినాథ్ గారు ఇంటి వరండాలో పేపర్ చదువుతూ డాబా మీద నుంచి వినిపిస్తున్న వాళ్ల మాటలని వింటున్నాడు. హరినాథ్ గారు లోపలికి వచ్చి, ఒకప్పుడు ఇదే నీ కొడుకులు తమ చిన్నతనంలో తమ తల్లితో ఎవరు పడుకుంటారా అని స్లిప్పులు వేసుకునేవారు. ఇప్పుడు అదే కొడుకులు మన పేర్ల మీద చిట్టి వేస్తారట. ఎవరి భాగానికి మన పేరు వస్తుందో 3 నెలల కింద మనల్ని వాటా వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆస్తులు పంచడం అనే మాటే ఉండేది, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భారమయ్యారు. అందుకే తల్లిదండ్రులను కూడా విభజించే స్థాయికి వచ్చారు. ఈ రోజు కోసమేనా వీళ్లను కన్నది, పెంచి పోషించి చదివించి వాళ్ల కాళ్ల మీద నిలబడేలా చేయటానికి తల్లి తండ్రిగా ఎంత కష్టపడ్డాము. కానీ పెళ్ళయ్యాక ఈ కొడుకులు భార్యలకు ఓకే చెప్పి మన బ్రతుకు కష్టాల పాలు చేస్తారని ఆ రోజు గ్రహించలేకపోయాము. తన భర్త హరినాథ్ గారి మాటలు విన్న రమాదేవి గారు, నేను కూడా చాలా ఆందోళన చెందుతున్నాను. కానీ మన సొంతం అనుకున్న పిల్లలే అలా ఉన్నప్పుడు ఏం చేయగలం? దేవుడే అన్నీ చూసుకుంటాడని గుర్తుంచుకోండి. అనవసరంగా చింతించకండి. నేను ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు మీకు కూడా ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు? దేవుడు ఇంకా మన విధిలో ఏమి రాశాడో అలా చెప్పుకుంటూ బాధా హృదయంతో నిద్రపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ పరిస్థితికి ఆవిడకు కూడా చాలా బాధగా ఉంది. కానీ భర్త ముందు తన కన్నీళ్లను దాచిపెట్టింది. తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ, అభినందనలు వదినా, 3వసారి మీకు కొడుకు మరియు కూతురు పుట్టారు. ఇప్పుడు మీ ఇంట్లో సంపదకు కొదవ ఉండదు. 3 కోడళ్ళు అమ్మను నాన్నను ఏం చూసుకుంటారు అని పోట్లాడే రోజులు వస్తాయి అన్నది ఆడపడుచు. 27 సంవత్సరాల క్రితం ఆ రోజు తన ఆడపడుచు చెప్పిన మాటలు గుర్తు వచ్చి బాధపడింది రమ. హరినాథ్ గారు మరియు రమా గారి దంపతులకు 3 కుమారులు. వారి 2 కుమారులు రాజు మరియు నీరజ్, అలాగే వారి పెద్ద కోడలు మంజుల మరియు చిన్న కోడలు గీత. హరినాథ్ గారికి కట్టెల వ్యాపారం ఉండేది. తన బిజినెస్లో బాగానే సంపాదించాడు. కొంత వయసు వచ్చాక చదువులో వెనుకబడిన మొదటి 2 కుమారులు తమ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 3వ కుమారుడు అనిల్ మరియు కూతురు దీప 2 కవలలు. అనిల్ కాస్త బాగానే చదవటం వలన ముంబైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. దీపకి 2 సంవత్సరాల క్రితం అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశారు. అలాగే అనిల్కి కూడా సౌమ్య అనే అమ్మాయితో 7 నెలల క్రితం వివాహం జరిగింది. 3 కొడుకులు మరియు కూతురు బాధ్యత పూర్తయిపోయి ఇప్పుడు హరినాథ్ మరియు రమా గారు మొదటి 2 కొడుకులతో కలిసి ఉమ్మడిగానే ఉంటున్నారు. కానీ 2 కోడళ్లకు అస్సలు పడదు. కొన్నిసార్లు కోడళ్ళు ఎలుకా పిల్లిలా కొట్టుకోవటం మొదలు పెడతారు. కేవలం వంటగదిలోనే కాదు, ఇంటి మొత్తాన్ని తలపైకి తెచ్చుకుంటారు. రమాగారు మరియు హరినాథ్ గారు దీన్ని భరించవలసి వచ్చేది. ఇంట్లో కొట్లాడటం ద్వారా 2 కోడళ్ళు అత్తమామకు టీ, అల్పాహారం లేదా ఆహారం ఇవ్వటానికి కూడా అంగీకరించరు.
చాలాసార్లు కోడళ్ళు ఇద్దరు రోజంతా వంటగదిలోకి అడుగుపెట్టరు మరియు గది బయట నుండి అడుగు పెట్టరు మరియు వారి కోసం మాత్రం బయట నుండి ఆర్డర్ పెట్టుకొని మరీ తింటారు. భర్తలను కూడా మధ్యాహ్నం బయట భోజనం చేయమని చెప్పి పిల్లలకు స్కూల్ క్యాంటీన్ నుండి ఆహారం తినటానికి డబ్బులిస్తారు. అందరూ బయటి ఆహారాన్ని హాయిగా తినేవారు. కానీ రమా గారికి మరియు హరినాథ్ గారికి కేవలం ఇంటి ఆహారం మాత్రమే తినే అలవాటు. అయితే ఈ విషయాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదమైనా సరే వీల్ చైర్లో కూర్చొని గంజి లేదా కిచిడి వంటి తేలిక వంటల ఆహారాన్ని తన భర్తకు మరియు తనకు వండుకునేది. అప్పుడు కూడా కోడళ్ళిద్దరూ వంటగది ఎందుకు ఇంత మురికిగా చేస్తారు అని అరవటం మొదలుపెట్టేవారు. రమా గారు ఇలా ఇబ్బంది పడటం చూడలేక ఒకరోజు హరినాథ్ గారు ఇద్దరు కొడుకులను పిలిచి, మీ అమ్మ ఆరోగ్యం గురించి మీకు తెలుసు. అమ్మకు వయసైపోయింది. పైగా ఆమె కాళ్ళు పనిచేయటానికి సహకరించట్లేదు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు అని ఇద్దరు కోడళ్ళు వల్ల తమ గొడవల వల్ల అసలు తినటానికి తాగటానికి కూడా ఏమీ ఇవ్వటం లేదు. మీ అమ్మగారు అంత పని చేయవలసి వస్తుంది అని చెప్పినా కూడా కొడుకులేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. హరినాథ్ గారు మరియు రమా గారు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించటం ద్వారా వారి గదిలో ఉంటారు. కింద ఇల్లు చాలా పెద్దది. ఇద్దరు కొడుకులకు పై గదిలో ఉండాల్సిన అవసరమే లేదు. గదులు కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ కోడళ్ళు మాత్రం కింద నివసించటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కింద ఉంటే అత్తగారికి మామగారికి సేవ చేయాల్సొస్తుంది కదా, అందుకే. అంతేకాదు కింద రూమ్లో ఉంటే స్వేచ్ఛను కోల్పోతారు మరియు ఎవరూ తమ స్వేచ్ఛను పోగొట్టుకోదలుచుకోలేదు. ఇద్దరూ బయటికి వెళ్ళి తినడానికి ఇష్టపడతారు. అందుకే వాళ్ళు తరచుగా ఆహారం వండరు. తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఇంటి పనులు వంటింటి పనులన్నీ హరినాథ్ గారే చూసుకున్నారు. ఇలా తండ్రి చెప్పిన తర్వాత కూడా కొడుకులిద్దరూ తమ భార్యలకు వివరించడానికి ప్రయత్నించారు. మొదట ఈ విషయం అర్థం చేసుకోవటానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. కానీ 2-3 రోజుల తర్వాత బయట తిండి తినటం వల్ల ఇరువురి పిల్లలు అస్వస్థకు గురవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఉదయం మంజుల, రాత్రి గీత భోజనం సిద్ధం చేసేవారు. హరినాథ్ మరియు రమా గారు ఉదయం సాయంత్రం 2 సమయాల్లో ఆహారం దొరికేది. కానీ ప్రేమ గౌరవంతో కాదు. అత్తగారితో మాట్లాడటం కూడా మామగారితో మాట్లాడటం కూడా ఇద్దరికీ ఇష్టం లేదు. ఒకరోజు అత్తగారు తన చిన్న కోడలు గీతతో చెప్పింది, కోడలా, ఈరోజు తిండిలో ఉప్పు ఎక్కువయ్యింది. నాకు బీపీ ఉంది కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించు అని. అత్తగారు అలా చెప్పటంతో గీత రచ్చ చేసింది. ఇంతలో అత్తయ్య, నేను ఉప్పు ఎక్కువ వేశానంటే నీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుందని కదా, ఒక పని ఎందుకు చేయకూడదు? మీరు మీ ప్రియమైన కోడల నుండి 2 పూటలా ఆహారం వడ్డించుకోండి. వంటగదికి వచ్చి చూడండి ఎంత వేడిగా ఉందో. ముందుగా నేను ఇంత వేడిలో వంట చేస్తున్నాను. పైగా మీరు తండోపతండాలుగా మాటలు విసురుతున్నారు అని వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడిచే కొద్దీ అనారోగ్యంతో ఉన్న రమా గారు రోజు ఈ తిండి తినలేక వేధింపుల వల్ల ఒకరోజు హఠాత్తుగా రక్తపోటు పెరిగిపోయి శరీరం పక్షవాతానికి గురయ్యింది. ఇప్పుడు శరీరం సగం పనికి రాకుండా పోయింది. ఇప్పటి వరకు ఎలాగోలా తన పని తాను చేసుకుంటూ పోయేది. కానీ పక్షవాతం రావటంతో హరినాథ్ వయసు అయిపోతున్న కారణంగా ఇద్దరూ పూర్తిగా కోడళ్ల కరుణ మీదే ఆధారపడి ఉన్నారు. వ్యాపార విషయంలో పెద్ద కొడుకైన రాజు మరియు నీరజ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రాజు షాప్లో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని, దానివల్ల గొడవ జరిగిందని ఆరోపించాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, వ్యాపారంలో డబ్బు కాజేస్తున్నాడని రాజు చెప్పడం ప్రారంభించాడు. ఇక ఇప్పుడు అన్నదమ్ముల ఇద్దరూ వ్యాపారం సొంతంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందున, 3వ సోదరుడికి ఉద్యోగం చేస్తున్నందున తనకు వ్యాపారంలో వాటా అవసరం లేదని,
వ్యాపారాన్ని 2 భాగాలుగా మాత్రమే విభజించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి రోజువారీ ఇంటిని, ఊరికి దూరంగా ఉన్న ఇంటిని విభజించాలని నిర్ణయించుకున్నారు. పూర్వీకుల ఇల్లు ఒక కొడుక్కి వస్తుంది. గ్రామానికి దూరంగా ఉన్న మరొక ఇల్లు మరో కొడుక్కు వస్తుందని వాళ్ళు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 3వ సోదరుడు అనిల్ తన సొంత ఇంటిని ముంబైలో నిర్మించుకున్నాడు. అందువల్ల అతనికి ఇల్లు అవసరం లేదు. అయితే గ్రామ భూమికి సంబంధించిన దానిని 3 భాగాలుగా విభజించాలని, దానిని 3కి సమానంగా పంచాలని అనుకున్నారు. మరి కూతురు విషయం అసలు ఏమీ మాట్లాడలేదు. ఆస్తి విడిపోవటంతో కోడళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కాలంగా నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళ నుండి విడిపోవాలని, కానీ మీరే ఒప్పుకోవటం లేదు అని తన భర్త రాజుతో చెప్పింది పెద్ద కోడలు. ఇంకో కోడలు, చూశారా, ఈరోజు మీ అన్నయ్య చాలా దూషించాడు. అతను ప్రతి నెలా దుకాణం నుండి ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. అయితే మీరు అతని నుండి ఖాతా అడగలేదు. ఖాతా అడగటం మర్చిపోయారు. అతనిప్పుడు ఈ కథలకు మీరే బాధ్యులని నిందలేస్తున్నారు. ఈ భార్యాభర్తలిద్దరూ నెంబర్ 1 దొంగలు అని ముందే చెప్పానా అని 2వ కోడలు నీరసంగా చెప్పింది. హరినాథ్ గారు మరియు రమా గారు అన్నీ గమనిస్తూ కూర్చున్నారు. మరుసటి రోజు తన చిన్న కొడుకు అనిల్ కూడా తన భార్యతో ఇంటికి చేరుకున్నాడు. నేరుగా తన తల్లి తండ్రి గదికి వచ్చి తల్లిని కలవటానికి వచ్చాడు. తన తల్లిని అలాంటి స్థితిలో చూసి కలత చెందాడు. తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, అమ్మ ఆరోగ్యం బాగాలేదని అన్నయ్య నిన్న ఫోన్ చేస్తే తెలిసింది. కానీ మీరు ఫోన్ చేసి కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. బాబు, మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం తగదని నేను భావించాను. అప్పటికే ఉదయం 10 అయ్యింది, కానీ ఎవరూ అల్పాహారం తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న అనిల్ భార్య సౌమ్య అల్పాహారం సిద్ధం చేయటానికి వంటగదికెళ్ళింది. తనంతట తాను తినలేని పరిస్థితిలో ఉన్న అత్తయ్యకు సౌమ్య తినిపించసాగింది. అదే సమయంలో రాజు మరియు నీరజ్ కూడా తమ భార్యలతో హరినాథ్ గదికి చేరుకున్నారు. అనిల్ మొదటి నుండి వ్యాపారం మేమే చూసుకుంటున్నాం కాబట్టి వ్యాపారం మరియు పెద్ద ఇల్లు మరియు ఈ ఇల్లు నేను నీరజ్ తీసుకున్నాము. గ్రామంలోని భూమిని 3 వంతులు చేశాము. 1 వంతు భూమి మాత్రమే నీకు ఇవ్వబడింది అన్నాడు. అది విన్న అనిల్ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో పెద్ద కోడలు, మరిది గారు, అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చి, మీకు ఏమి తెలుసు, మేము అత్తామామని ఇంత కనిపెట్టుకొని ఉంటున్నామో, ఎలాగో ఆస్తి వాటా వేస్తున్నాం కాబట్టి అత్తమామను కూడా వాటా వేసుకొని ఒక్కొక్కరి ఇంట్లో 3 నెలలు ఉండేట్టు నిర్ణయించాము. మొదట ఎవరితో ఉంటారా అని స్లిప్పులు వేసి నిర్ణయిస్తారు. అప్పుడు అనిల్ అన్నాడు, వదినా, ఇది అది కాదు. వీళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలు. మీరు పంచటానికి పెద్ద ఇంటి వస్తువులు అనుకున్నారా అని అడిగాడు. అప్పుడు పెద్ద కొడుకు రాజు మాట్లాడుతూ, ముంబైలో ఉంటూ లెక్కిస్తున్న నీకేం తెలుసు? అమ్మా నాన్న ఇద్దరి బాధ్యతల్ని మేమే తీసుకున్నాము. అప్పుడు అనిల్ మాట్లాడుతూ, నెల నెల అమ్మ వైద్యానికి, నాన్నగారి మందులకు డబ్బులు పంపేవాడిని కదా, వాటి గురించి మాట్లాడరెందుకు అంటుండగానే అనిల్కి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళిన భర్త వెనకాలే సౌమ్య కూడా వెళ్ళింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నది. ఏమిటి చెప్పు సౌమ్య? అత్తా మామను మన దగ్గరే ఎప్పటికీ ఉంచుకోలేమా? కొడుకు కోడలైన మనకి వాళ్ళని చూసుకునే బాధ్యత ఉంది. సౌమ్య మాటలు వింటే అనిల్ మొహంలో చిరునవ్వు కనిపించింది. నేను అలాగే ఆలోచిస్తున్నాను. దీని గురించి ఒకసారి నీతో మాట్లాడాలనుకున్నాను సౌమ్య. దీని గురించి అడగటానికి ఏమైనా ఉందా? ఇక్కడి పరిస్థితులు చూశాక అత్తమామను ఏదో చెప్పుకోలేని మనోవేదన అనుభవిస్తున్నారని అనిపిస్తుంది. వారి బాధ్యతలు నెరవేర్చారు కాబట్టి వాళ్ళని ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవటం మన ధర్మం అన్నది సౌమ్య. వాళ్ళ ఆలోచనలను తండ్రితో చెప్పాడు అనిల్. ఇలాంటి కొడుకు మరియు కోడలు ఉన్నందుకు నేను ధన్యుడిని.
ఈ వయసులో ఇంకేం కోరుకోవాలి, ఒక మనశ్శాంతి తప్ప అన్నారు హరినాథ్ గారు. సరే నాన్న, మనం రేపు బయలుదేరదాం. వెళ్ళి అమ్మని మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిద్దాం. కొద్ది రోజుల్లో అమ్మ కోలుకుంటుందని ఆశిస్తున్నాను. కొడుకు మాట విని హరినాథ్, ఇంకా చాలా ముఖ్యమైన పని ఒకటి మిగిలి ఉంది. ముందు నన్ను ఆ పని చెయ్యనివ్వండి. తర్వాత మేమిద్దరం మీతో వస్తాం. ఇప్పుడు మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నారు. మరుసటి రోజు ఉదయం హరినాథ్ గారు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేశారు. అతని చేతిలో ఏవో పత్రాలున్నాయి. తన 3 కొడుకులను మరియు కోడళ్లను తన గదికి పిలిచి, నేను విభజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాను అంటుండగానే అంతలో పెద్ద కొడుకు, తీసుకోవాల్సిన నిర్ణయం ఏం మిగిలింది, అంతా వాటా వేసేశాం కదా అన్నాడు. ఆ నిర్ణయం మీ వైపు నుండి వచ్చింది, కానీ నేను ఆ నిర్ణయం తీసుకోలేదు, ఆమోదమో ఇవ్వలేదు. ఈరోజు నేను నా నిర్ణయం చెబుతాను, వినండి. నేను ఈ ఇంటిని 3 భాగాలుగా విభజించబోతున్నాను. ఇది విన్న మొదటి 2 కొడుకులకు మతిస్థిమితం కోల్పోయినట్లయిపోయారు. నీరజ్ ఇలా అన్నాడు, మీరు మాతో ఉన్నారు, మిమ్మల్ని మేం చూసుకున్నాం. ఇన్ని రోజులు అలా జరిగింది. బాబు, నా మాట ఇంకా అయిపోలేదు. మొదట మొత్తం విను. ఇల్లు మాత్రమే కాకుండా తన వ్యాపారం కూడా 3 భాగాలుగా చేస్తున్నట్లు ఉన్న ఇల్లు కూతురికి రాస్తున్నాను. ఊరిలో ఉన్న భూమిని 3 భాగాలుగా రాశాను. మిగతా ఆస్తిని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు నా చిన్న కొడుకు అనిల్తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. తద్వారా నా భార్యకు మంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మిగిలిన డబ్బు చిన్నవాడికే చెందుతుంది. ఇది విన్న పెద్ద కోడలు మరియు చిన్న కోడలు కోపంగా పెద్దగా అరుస్తూ, ఇది అన్యాయం. ఇన్ని రోజులు మీకు సేవ చేసి 2 పూటలా అన్నం పెట్టాను, ఇదేనా న్యాయం అని అడిగారు. అప్పుడు హరినాథ్ గారు, మీ సేవ వల్లనే నా భార్య ఇప్పుడు వీల్చైర్ మీద ఉంది. ఒక్కసారి చూడండి తన పరిస్థితి. ఇలా చెబుతూ హరినాథ్ గారు భార్యను వీల్చైర్ మీద చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. భర్త ఏడవటం చూసిన రమాదేవికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు చిన్న కొడుకు అనిల్ అన్నాడు, నాన్నగారు, మాకు ఆస్తి నుండి 1 పైసా కూడా వద్దు, మాకు మీ ఆశీస్సులే కావాలి. అప్పుడు హరినాథ్ గారు, కానీ బాబు, నేను ఇవ్వాలనుకుంటున్నాను మరియు మీరు తిరస్కరించకూడదు. మరుసటి రోజు ఉదయం హరినాథ్ గారు మరియు రమ వారి చిన్న కొడుకు కోడలితో కలిసి ముంబైకి బయలుదేరారు. అనిల్ అక్కడికి తీసుకెళ్ళి అమ్మను మంచి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ ప్రత్యేక ఆహారంతో పాటు మందులు కూడా రాశారు. అలాగే అవసరమైన వ్యాయామాలు కూడా చెప్పారు. సౌమ్య దానిని బాగా అర్థం చేసుకొని అత్తగారి సేవకే పగలు రాత్రి అంకితమయ్యింది. కొద్ది రోజులలో రమాగారు పూర్తిగా కోలుకున్నారు. ఈ విధంగా కలియుగానికి చెందిన ఈ అనిల్ మరియు అతని సంస్కారవంతమైన భార్య వారి తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని సుఖమయం చేశారు. ఇదండి ఈనాటి కథ. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.